ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యములు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. కొన్ని వారాల క్రితం మనము 1వ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దేవునికి అర్థమయ్యే ఆరాధన భాష ఏంటనే విషయాన్ని గురించి మనము ఆ మొదటి వాక్యం ద్వారా మనం ఎంతో లోతుగా ధ్యానించుకున్నాం. ఆ ప్రసంగం యొక్క పేరే ఆరాధన భాష. ఆమేన్. ఆరాధన భాష. సో ఆరాధన భాష అంటే ఏ భాషలో ఆరాధన చేస్తే దేవునికి అర్థమవుతుంది అని ధ్యానించాము. ఆరాధన భాష ఏమిటి? మన శరీరములను అవయవములను సజీవ యాగముగా దేవునికి బలి ఇవ్వడం. అంటే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా దేవునికి చిత్తమైన వాటిని, ఆయనకి ఇష్టమైన వాటిని చేసే విధంగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. అలా ఎవరైతే జీవిస్తారో వారి చేసే ఆరాధన భాషే దేవునికి అర్థమవుతుంది. సో వారమంతా కూడా తమ శరీరాల్ని తమ ఇష్టానుసారంగా ఉపయోగించేసి ఆదివారం వచ్చి ఆరాధన ఆరాధన అంటే ఆ భాష దేవునికి అర్థం కాదు. ఎవరైతే సత్యముతో వారమంతా జీవిస్తారో వారి యొక్క ఆరాధనే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన అని మనము ధ్యానించుకున్నాం. అనుదిన జీవితంలో మన ప్రవర్తన విధానమే ఆదివారం మనం చేసే ఆరాధనను దేవునికి అర్థమయ్యేటట్లు చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఒకవేళ మీకు ఆ సత్యాలు గుర్తు లేకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో యూట్యూబ్లో ఉంది. చూసి మరింత వెలుగును పొందమని కోరుతున్నాను. ఓకే. సో దేవునికి యుక్తమైన ఆరాధన, ఆయనకు అర్థమయ్యే ఆరాధన ఏమిటంటే మన శరీరాల్ని ఆయనకు సజీవ యాగముగా ఇచ్చేయడం, సమర్పించేయడం. అనగా ఆయన చిత్తము చేయుటకు మన యొక్క కళ్ళను, చెవులను, నోటిని, చేతులను, కాళ్ళను, హృదయాన్ని, సమస్తాన్ని ఆయన చిత్తము చేయుటకు సమర్పించేయడం. ఇలా మన శరీరము దేవునికి ఇష్టమైన కార్యాలని చేయడానికి సమర్పించబడాలంటే శరీరము తనంతటా తానుగానే ఆ పని చేయలేదు. దానికి ముందు ఒకటి జరగాలి. ఏమిటి? దాన్నే 2వ వాక్యం చెప్తుంది. ఏమిటది? మనస్సు. మొదటి వాక్యములో శరీరాన్ని గురించి చెప్పబడి ఉంది, శరీరాన్ని అప్పగించుడి అని చెప్పబడి ఉంది. 2వ వాక్యం ఏముంటుందంటే ఆ శరీరము దేవునికి అప్పగించబడాలంటే, దేవుని చిత్తానుసారమైన కార్యములను ఆ శరీరము చేయాలంటే అది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? మనసు నుండి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే శరీరాన్ని నడిపించేది, శరీర అవయవాలను నియంత్రించేది ఏమిటి? మనస్సు. మనసే శరీరం యొక్క కంట్రోల్ సెంటర్. ఆమేన్. మైండే శరీరం యొక్క కంట్రోల్ సెంటర్. సో మనస్సు ఏం చెప్తుందో దాన్నే చేస్తుంది శరీరం. అంతే కదా? మనసు ఏది ఆదేశిస్తుందో దాన్నే చేస్తుంది శరీరం. సో ఈ శరీర అవయవాలు సరైన పని చేయాలంటే దానికి మనసు చాలా ముఖ్యం. మనసే మన యొక్క ఆలోచనలకు, ప్రవర్తనలకు, కోరికలకు మరియు ఫీలింగ్స్కు, మనం చేసే పనులకు అన్నిటికీ కూడా కేంద్రమై ఉండేది. కమాండర్గా ఉండి పని చేసేది ఏది? మనసే. మనసు ఏది ఆదేశిస్తుందో శరీరము అదే చేస్తుంది. కాబట్టి ఈ మనస్సును ఏం చేయాలట? ముందు దేవునికి సమర్పించాలి. ఆ 2వ వాక్యం ఇలా స్టార్ట్ అవుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు.
ఈ మనస్సు ఇప్పుడు మనం నేర్చుకున్నాం, మనస్సు అనేది మన శరీర అవయవాల్ని కంట్రోల్ చేసే ఒక కంట్రోల్ సెంటర్ అని చెప్పి. కానీ ఈ మనసును కంట్రోల్ చేసేది రెండు ఉంది. ఈ మనసును కంట్రోల్ చేసేది రెండు ఉంది. ఒకటి లోకము, ఇంకొకటి దేవుని చిత్తం. ఈ రెండిటిలో దేనికి మన మనసును మనం సమర్పించుకుంటామో దాని ప్రకారమే శరీరము పనిచేస్తుంది. వాక్యం అంటుంది, లోకము నుండి వచ్చే ఆదేశాలకు మీ మనస్సును అప్పగించవద్దు, దేవుని చిత్తానికి మీ మనస్సును అప్పగించండి. మీరు ఈ లోక మర్యాదను అనగా మీ చుట్టూ ఉన్న లోకం యొక్క తీరును, మీ చుట్టూ జీవిస్తున్న ప్రజల యొక్క అలవాట్లను, ఆచారాలను, వారి యొక్క ఆలోచనలను అనుసరించవద్దు. వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క నాగరికతను ఫాలో అవ్వద్దు. ఎందుకంటే లోకం అనేది ఒక కరప్టెడ్ సిస్టమ్. లోకం అనేది ఒక చెడిన వ్యవస్థ. లోకం అనే మాటకే బైబిల్ ఇచ్చే అర్థం ఏమిటంటే, గమనించండి, దేవుడు లేని మానవ వ్యవస్థ. ఏమంటాము? దేవుడు లేని మానవ వ్యవస్థను ఏమంటాము? లోకం. ఈ లోకం ఏం చేస్తుంది? దేవుడు లేకుండా జీవించడానికి పరిగెడుతుంది. నాకు దేవుని సహాయం వద్దు, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, సామర్థ్యం ఉంది, నా దగ్గర శక్తి ఉంది, కాబట్టి దేవుని సహాయం నాకు అవసరం లేదని వెళ్తుంది ఈ లోకం. సో దేవుడు లేని ఈ మానవ వ్యవస్థని ఏమంటామంటే లోకము అంటాం. ఈ లోకము పాపముతో నిండి ఉన్నది, ఈ లోకము దుష్టత్వముతో నిండి ఉన్నది. కాబట్టి ఈ లోకం ఇచ్చే ఆలోచనలు, ఈ లోకం యొక్క తీరు, దాని యొక్క విధానము ఎప్పుడు కూడా మన జీవితానికి మంచిది కాదు. మన జీవితానికి ఏది ఉత్తమమైనదంటే, శ్రేష్టమైనదంటే దేవుని చిత్త ప్రకారం జీవించడమే. మన జీవితానికి ఏది అనుకూలమైనదంటే, అనగా ఆనందాన్ని ఇచ్చేది ఏదంటే దేవుని చిత్త ప్రకారం జీవించడమే. మన జీవితానికి ఏది సంపూర్ణమై ఉందంటే దేవుని చిత్త ప్రకారము జీవించడమే. అంటే అర్థం ఏమిటి? ఈ లోకం ఇచ్చే తీరు, ఈ లోకం యొక్క విధానము, దాని యొక్క తీరును మనం అనుసరిస్తే మనం ఉత్తమమైన వారిగా ఉండలేము, ఆనందంగా ఉండలేము, సంపన్నులుగా ఉండలేము. ఈ లోకము కొరత కలిగినది. లోకములో ఏముంది? లోపం ఉంది. లోకములో లోపం ఉంది. లోకం ఇచ్చే విధానము దుఃఖముతో కూడినది. ఎందుకంటే లోకం అంటేనే అది ఒక కరప్టెడ్ సిస్టమ్, చెడిన ఒక వ్యవస్థ. సో చెడిన దాని నుండి వచ్చే ఆలోచనలు, తలంపులు, దాని కోరికలు ఏది కూడా మన జీవితానికి మంచిది కాదు. సో మన జీవితానికి ఏది శ్రేష్టమైనది? దేవుని చిత్తమే. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ద విల్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో సేఫ్ అయిన స్థలం ఒకటి ఉందంటే అదేంటది? దేవుని యొక్క చిత్తములో ఉండడమే. ఎవరైతే దేవుని చిత్తములో ఉంటారో వారు భద్రత కలిగి ఉంటారు, వారు రక్షణ కలిగి ఉంటారు, వారు ఆనందంగా ఉంటారు, వారు ఉత్తమమైన వారిగా జీవిస్తారు, ఉత్తమమైన స్థానంలో ఉంటారు, వారు సంపూర్ణులై ఉంటారు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఏ విషయంలోనూ, దేవుని విషయంలోనూ, కుటుంబ విషయంలోను, భార్య భర్త బంధ విషయంలోను, తల్లిదండ్రుల పిల్లల విషయంలోను, సంగమ విషయంలోను, ప్రేమ విషయంలోను, మనుషులతో మనం మెలిగే సంబంధాల్లోనూ, ఏ విషయంలోను, ఉద్యోగంలోను, ఏ విషయంలోనూ ఈ లోక మర్యాదను, ఈ లోకం అనుసరించే విధానాన్ని, ఈ లోకం ఇచ్చే ఆలోచనలను అనుసరించవద్దండి. ఎందుకంటే అది ఉత్తమమైనది కాదు, ఎందుకంటే అది అనుకూలమైనది కాదు, ఎందుకంటే అది సంపూర్ణమైనది కాదు. యేసయ్య అన్నాడు, చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం యొక్క చివరి మాటలు చూడండి. శ్రేష్టమైనది ఏమిటంటే ఈ భూమిలో దేవుని చిత్తం ప్రకారం మన జీవితాన్ని నిర్మించుకోవడమే, అమర్చుకోవడమే. లోక మర్యాదను అనుసరించకండి, దేవుని చిత్తమును అనుసరించండి. అదే మన జీవితానికి బెస్ట్. ఈ లోకము వేస్ట్, ఈ లోకం యొక్క విధానము వేస్ట్, దేవుని చిత్తమే బెస్ట్. చెప్పండి, లోకము వేస్ట్, దేవుని చిత్తమే బెస్ట్. ప్రియులారా, మీ చుట్టూ ఉన్న లోకం యొక్క విధానాలను అనుసరించకండి. ఏ విషయంలోనూ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం చేయండి.
అప్పుడు మీ జీవితాలు ఆనందకరమైనదిగా, శ్రేష్టమైనదిగా, సంపూర్ణమైనదిగా ఉంటుంది. దేవుని యొక్క చిత్తమును మీరు తెలుసుకోవాలంటే మీ మనస్సు మారాలి, నూతనమవ్వాలి, రూపాంతరం చెందాలి. మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. అప్పుడు దేవుని చిత్తం యొక్క గొప్పతనం ఏంటో మీరు తెలుసుకుంటారు, దానికి సమర్పించుకుంటారు. మీ మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి. చాలా ముఖ్యమైన మాట ఇక్కడ ఏంటి? రూపాంతరం. బటర్ఫ్లై రూపాంతరం చెందిన జీవితానికి చక్కని సాదృశ్యం. సీతాకోక చిలుక బటర్ఫ్లై చూడ్డానికి అది ఎంత అందంగా ఉంటుంది కదా. దాని యొక్క రెక్కలు రంగురంగు వర్ణాలతో చూడ్డానికి కనువిందు చేస్తుంది. అట్నే మనసును ఆకర్షిస్తుంది సీతాకోక చిలుక, ఈ బటర్ఫ్లై. కానీ ఈ బటర్ఫ్లై యొక్క జీవిత చరిత్రను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. బటర్ఫ్లై నుండి బటర్ఫ్లై రాదు, తెలుసా మీకు? బటర్ఫ్లై నుండి బటర్ఫ్లై రాదు. ఈ బటర్ఫ్లై ఏం చేస్తుందంటే ఏదో ఒక ఆకు మీద ఒక గుడ్డును పెడుతుంది. ఆ గుడ్డు నుండి కొద్ది రోజులకి ఒక పురుగు వస్తుంది. దాన్నే గొంగలి పురుగు అని అంటాం. దాన్ని ఏమంటాము? గొంగలి పురుగు. సీతాకోక చిలుక గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు నుండి గొంగలి పురుగు వస్తుంది. ఈ గొంగలి పురుగును చూడ్డానికే అసహ్యం వేస్తుంది. దాన్ని చూస్తేనే ఒళ్ళు విధంగా మారిపోతుంది. పిల్లలైతే బెత్తరపడి చేస్తారు ఆ పురుగు చూస్తేనే కదా. నీకు తెలుసా, ఆ పురుగే బటర్ఫ్లై అయ్యేది. ఈ పురుగు కొద్ది రోజుల తర్వాత, ఈ గొంగలి పురుగు కొద్ది రోజుల తర్వాత బాగా కసిగా తినేది బలిసి ఏం చేస్తుంది? వెళ్ళి ఒక చోట్లో కమ్మగా పడుకునేస్తుంది. పడుకొని దాని చుట్టూ ఒక కవచపు పొరను ఏర్పరచుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ పొర లోపల నుండి బటర్ఫ్లై బయటకు వస్తుంది. రెక్కలతో, రంగురంగు వర్ణాలతో బటర్ఫ్లై బయటకు వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో మెటమార్ఫసిస్ అని అంటారు. అనగా రూపాంతరము చెందడము. ఒక దశ నుండి ఇంకొక దశకు కంప్లీట్ చేంజ్ అవ్వడము, పరిపూర్ణమైన పరివర్తన చెందడమే రూపాంతరం. రూపాంతరం అంటే ఒక జీవి యొక్క రూపములోను, నిర్మాణములోను, దాని యొక్క క్యారెక్టర్లోను ఖచ్చితమైన స్థిరమైన మార్పు ఏర్పడడమే ఏమంటాము? రూపాంతరం అంటాం. స్వభావం మార్పు. అది ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. కంప్లీట్ చేంజ్. అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. ఈ 4 దశలతో ఏర్పడుతుంది. దీన్ని రూపాంతరం అంటాము. 4 దశల్లో ఉంటుంది. ఒకటి గుడ్డు, తర్వాత గొంగలి పురుగు, తర్వాత ప్యూపా. ఆ దశను ఏమంటాము? చదివిన వాడు నువ్వు కరెక్ట్గా చెప్పినావు. ప్యూపా అంటాము. అంటే ఆ గొంగలి పురుగు వెళ్ళి దాని చుట్టూ కవచాన్ని ఏర్పరచుకుంటుంది కదా, ఒక పొరను. దాన్ని ఏమంటాము? ప్యూపా అని అంటాము. ఆ ప్యూపా నుండి ఈ రెపరెపలాడే రంగువర్ణ రెక్కలతో బటర్ఫ్లై వస్తుంది. బ్రదర్, ఈ విధంగా మనం కూడా రూపాంతరం చెందాలి. మన మనస్సు రూపాంతరం చెందాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు మనస్సు మారారు కానీ రూపాంతరం చెందలేదు. మనస్సు మారి అక్కడనే ఆగిపోయారు. యేసుని నమ్ముకున్నారు, రక్షణ పొందుకున్నారు, గొంగలి పురుగు వచ్చింది, కానీ అక్కడే ఆగిపోయింది. ఆ గొంగలి పురుగు ఏమవ్వలేదు, అందమైన బటర్ఫ్లైగా రూపాంతరం చెందలేదు. మార్పు వేరు, రూపాంతరం వేరు. బాగా గమనించండి. మార్పు వేరు, మారడం వేరు, రూపాంతరం చెందడం వేరు. మార్పు మారిపోతుంది, రూపాంతరం మారదు. రూపాంతరం మారదు అంటే ఒక దశ నుండి ఇంకో దశకి వెళ్ళిన తర్వాత అది ఇంకా వెనక్కి తిరగదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు మారిన క్రైస్తవులే గాని రూపాంతరం చెందిన క్రైస్తవులుగా లేదు. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, వాడు మాట్లాడిన మాటకు నాకు వచ్చింది చూడు కోపము. ఇంకా ఏం చేసేది? పాస్టర్ పక్కన గమ్మున్నాను నేను. పాస్టర్ అని లేకపోయి ఉంటే ఈయన చూసి వదిలిన వాడిని, లేకపోతే వాడి కథ తేల్చేసి ఉంటాను అని నువ్వు మాట్లాడితే, హలో సిస్టర్, బ్రదర్, మీరు మారిన క్రైస్తవులే, మీరు రూపాంతరం చెందలేదు. మీరు అందమైన బటర్ఫ్లైగా రూపాంతరం చెందలేదు. మీరు జస్ట్ మారారు. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు పిల్ల క్రైస్తవులు, ఎదిగిన పరిపక్వత చెందిన క్రైస్తవులు కాదు.
నిజంగా నువ్వు రూపాంతరం చెంది ఉంటే ఆ మాటే నీకు రాదు, నోట్లో రాదు, ఆలోచనే రాదు, ఆలోచన అట్లా మాటలే రాదు నోటి నుండి. అంటే నువ్వు అణిగి ఉన్నావు అంతేగాని నువ్వు రూపాంతరం చెందలేదు. కంప్లీట్ చేంజ్ నీలో ఇంకా రాలేదు. ఆ రోజు నేను నా స్నేహితుడు ఇద్దరు ఒక షాప్ దగ్గర నిలబడి ఈ చికెన్ పకోడా తింటున్నాం. సాయంత్రం వేళ పక్కనే బ్రాందీ షాప్ ఉంది, దాని లోపల పోలేదు, మేము బయటనే చికెన్ పకోడా తింటా ఉన్నాం. బాగా గమనించండి. అప్పుడు ఉన్నట్టుండి ఒక వ్యక్తి భయంకరమైన వేగంతో బైక్లో వచ్చి ఆపాడు. ఆపి దిగాడు. అతను ఏదో ఒక దేవునికి మొక్కుబడి చేసుకొని దానికి సంబంధించిన ఒక కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఒక వ్రతంలో ఉన్నాడు ఆయన. వాడు వచ్చి ఆ బ్రాందీ షాప్ లో ఉన్న వ్యక్తిని చూసి అడిగాడు, రేయ్ నువ్వు మాట్లాడిన మాటలు ఏం మాట్లాడరా, అది అలా మాట్లాడొచ్చురా నువ్వు? ఒక్క వారం రా, ఒకే వారం గుడికి పోయి వచ్చేసి వస్తాను, ఈ డ్రెస్ తీసేసేసి వస్తాను, తర్వాత తెలుసుకుంటారా నీ కథ. గమనించండి, అతని అన్ని రోజుల భక్తి అతని యొక్క క్యారెక్టర్ను మార్చలేదు. అతను జస్ట్ అణిగి ఉన్నాడు, జస్ట్ అణిగి ఉన్నాడు అంతేగాని మనసులో మార్పు అనేది ఇంకా రాలేదు. ఇదే విధంగానే అనేక మంది క్రైస్తవులు ఈ విధంగానే జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుని అయిపోయాను కాబట్టి నువ్వు బతికావురా, లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలకి నీ చేష్టలకి నీ కథ అంత తేల్చేసి ఉంటానని చెప్తారే, వీళ్ళందరూ మారారు కానీ రూపాంతరం చెందలేదు, రూపాంతరం చెందలేదు. వాక్యం అంటుంది మనసు మారి రూపాంతరము చెందాలి. నీకు కీడు చేసిన మనిషికి నువ్వు కీడు చెయ్యవు, కానీ ఆ వ్యక్తికి ఏదైనా చెడు జరిగితే సంతోషిస్తావు. దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. ఈ ఆలోచన నీలో ఉంటే నువ్వు మారిన క్రైస్తుడివే కానీ నువ్వు రూపాంతరం చెందలేదు. నిజంగా నువ్వు రూపాంతరం చెంది ఉండుంటే దాన్ని చూసి బాధపడతావు, అతని కోసం ప్రార్థన చేస్తావు. అతని పాపం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పి ఆదరిస్తావు, బలపరుస్తావు. నువ్వు కానీ మనసులో సంతోషించావనుకో, గుర్తుపెట్టుకో, నువ్వు రూపాంతరం చెందుతున్న క్రైస్తవుడవు కాదు, నువ్వు బటర్ఫ్లై క్రైస్తవుడు కాదు, నువ్వు గొంగళి పురుగు క్రైస్తవుడివే. గొంగళి పురుగును అసహించుకుంటారు, బటర్ఫ్లైని అందరూ ప్రేమిస్తారు, దాన్ని చూసి ఆనందిస్తారు. మీ మనసు మారి నూతనమవ్వాలి అనగా మీ ఆలోచనలో పూర్తిగా నూతనమవ్వాలి, ఆలోచనలో పూర్తిగా మారిపోవాలి, ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవాలి. మీ మనస్సు నూతనం అవడం అంటే అర్థం ఏమిటి? మీ ఆలోచనలు పూర్తిగా మారిపోవాలి. ఈ లోకానికి భిన్నంగా మీరు ఆలోచించాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడో అదే విధంగా ఆలోచించాలి. మీరు ఒక విషయాన్ని చూసే విధానం, ఒక వస్తువును చూసే మీ యొక్క దృష్టి యొక్క విధానం పూర్తిగా కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అంతకుముందు మీరు రక్షణ పొందక ముందు ఒక విషయాన్ని మీరు ఏ కళ్ళతో చూశారో ఇప్పుడు ఆ విధంగా మీరు చూడరు. మీ చూపు మారిపోతుంది, మీ దృష్టి మారిపోతుంది. ఒకప్పుడు దేవుడంటే భయం, దేవుడంటే భయం. తప్పు చేస్తే దేవుడు చంపేస్తాడేమో, కొట్టేస్తాడేమో, వ్యాధి ఇచ్చేస్తాడేమో అన్న ఒక భయంతో ఏం చేస్తాము? పాపం చేస్తే చర్చికే పోము, తప్పు చేస్తే బైబిల్ చదవము, ప్రార్థన చెయ్యము. ఎందుకంటే దేవుడిని చూస్తేనే భయం. దేవుడు ఆయన భయంకరుడు, ఆయన బాస్ లాగా చూస్తాం, ఆయన ఒక బాస్ లాగా చూస్తాం. కానీ ఎప్పుడైతే మనస్సు నూతనమైందో దేవుని గూర్చిన దృష్టి కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు దేవుడు నా తండ్రి, ఆమేన్. దేవుడు నాకు తండ్రి. నేను తప్పు చేసినా, ఒకవేళ నేను తప్పు చేసినా నేను ధైర్యంగా ప్రార్థన చేస్తాను, ధైర్యంగా బైబిల్ చదువుతాను, ధైర్యంగా చర్చికి వెళ్తాను. ఎందుకంటే దేవుడు నాకు తండ్రి. ఆయన నన్ను ఆదరిస్తాడు, చేరదీస్తాడు, తృణీకరించాడు. నేను చేసిన తప్పును బట్టి తృణీకరించడు. అంతకు ముందు మనస్సు నూతనం అవ్వక ముందు ఒక తప్పు చేసేస్తే, ఒక పాపం చేసేస్తే బైబిల్ చదవను, ప్రార్థన చేయను. కానీ ఇప్పుడు అలా లేదు. కారణం దేవుని గూర్చిన దృష్టి మారింది. హల్లెలూయా.
బ్రదర్, మనస్సు నూతనం అవడం అంటే మీ యొక్క ఆలోచన విధానంలో కొత్తదనం రావడం. దేవుడు ఎలా ఆలోచిస్తాడో, ఒక పాపిని దేవుడు ఎలా చూస్తాడో మనం కూడా అలాగే చూస్తాం. కుటుంబం పట్ల, జీవితం పట్ల, భర్త పట్ల, భార్య పట్ల, ప్రతి విషయం పట్ల మన దృష్టి కంప్లీట్ గా మారిపోతుంది. ఈ లోకం చూసే విధానంలో మనము ఈ ప్రపంచాన్ని చూడము. ఒకప్పుడు నా ప్రపంచం నాకు అందహీనంగా ఉండింది, కానీ ఇప్పుడు నా జీవిత ప్రపంచం నాకు చాలా అందంగా కనిపిస్తా ఉంది. కారణం ఏమి? నేను చూసే విధానం మారింది. ఒక విషయాన్ని, ఒక మనిషిని, ఒక సమస్యను నేను చూసే విధానంలో మార్పులు వచ్చింది. కాబట్టి అంతకుముందు ప్రతి దాంట్లో తప్పులు కనిపెట్టేవాడిని, కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదైనా మంచి ఉందా, ఆ మంచిని చూస్తా ఉన్నాను. మనం మంచిని చూసే కొద్దీ మనం మంచి వాళ్ళు అయిపోతాం. మనం చెడును చూసే కొద్దీ చెడ్డవారుగానే మిగిలిపోతాం. బ్రదర్, మనం రూపాంతరం చెందాలి, మన మనస్సు నూతనం అవ్వాలి. పాతవి గతించెను, అంతా క్రొత్తదాయను, అంతా క్రొత్తదాయను. భక్తిహీనమైన అవినీతి జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకొని రక్షణ పొందుకున్నాడు. ఒకరోజు అతను వీధిలో వెళ్తూ ఉంటే ఆయన రక్షణ పొందక ముందు ఒక స్త్రీతో అక్రమ సంబంధంలో ఉండేవాడు. ఆ స్త్రీ ఎదురుపడింది. ఆమె ఇతను చూసి సరస సల్లాపన చిరునవ్వు నవ్వుతూ ఉంది. కానీ ఇతను దాన్ని చూసి కూడా అనుకూలంగా స్పందించకుండా దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతనేం పట్టించుకోలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. ఒకవేళ మనల్ని గుర్తుపట్టలేదా అతడు అని చెప్పి వెనక నుండి అరిసింది, రే నేనే, గుర్తుపట్టలేదా, నేనే ఆమెను. బట్ అతడు ఆగి అన్నాడు, నేను అతడు కాదు. హల్లెలూయా, నేను అతడు కాదు. అంతకు ముందున్న అతడు ఇప్పుడు లేదు, అతడు చనిపోయాడు. పాతవి గతించెను, అంతా క్రొత్తదాయను. ప్రైజ్ ద లార్డ్. మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, తలంపుల్లో, మన భావాల్లో, కోరికల్లో, మన యొక్క నడవడికల్లో అన్నిటిలోనూ మన యొక్క జీవితమే వేరొక స్టేజ్కి వెళ్ళిపోతుంది. రూపాంతరం చెందిన జీవితం, బటర్ఫ్లై. రూపాంతరం చెందిన జీవితం, రూపాంతరం. గొంగళి పురుగు ఏమవుతుంది? బటర్ఫ్లైగా రూపాంతరం చెందుతుంది, మారదు, రూపాంతరం చెందుతుంది. దాని యొక్క షేప్లోను, దాని యొక్క లక్షణాల్లోనూ అదేమవుతుంది? కంప్లీట్ చేంజ్. కంప్లీట్ చేంజ్ ఏమంటాం? రూపాంతరం. మనం కూడా ఇప్పుడు పాపులమైన మనుషులము. మనం ఎలా మారాలి? యేసుక్రీస్తులా మారాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులా మనము రూపాంతరం చెందాలి. అదే దేవుని యొక్క కోరిక. పరిశుద్ధాత్మ దేవుడు దానికోసమే పని చేస్తా ఉన్నాడు. మనందరినీ కూడా యేసయ్యలా మార్చాలన్నదే దేవుని యొక్క కోరిక. దానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. దానికే ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యము. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడట? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. తన కుమారునితో సారూప్యం గలవారగుటకంటే యేసుక్రీస్తులా మనం అన్ని విషయాల్లో మారాలి అనే దాని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనే చేస్తున్నాడని చెప్పి 2వ కొరింథీయులకు 3వ అధ్యాయము చివరి వాక్యం చెబుతుంది, ఆయన మనల్ని ప్రభువులా మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి, మన ఆత్మలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పండి, యేసయ్యలా మారుస్తున్నాడు. బ్రదర్, గొంగళి పురుగు బటర్ఫ్లైగా రూపాంతరం చెందుతుంది. పాపులమైన మనము రక్షణ పొందుకొని యేసయ్యలా రూపాంతరం చెందాలి. తాను క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతివాడు క్రీస్తులాగా నడుచుకునవలెను అని బైబిల్ అంటుంది. మన మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, కోరికల్లో అన్నిట్లో మనం యేసయ్యలా మారాలి. యేసయ్య ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి. యేసయ్య ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాలి. యేసయ్య ఏ విధంగా నడుస్తాడో అదే విధంగా నడవాలి. యేసయ్య ఏ విధంగా ప్రార్థన చేస్తాడో అదే విధంగా ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, విశ్వాసము, ఇతరులతో సంబంధము, ప్రేమలో
ఓర్పులో, సహనములో, క్షమించడములో, అన్ని విషయములో, జీవితం యొక్క అన్ని ఏరియాలో మనము యేసయ్యలా రూపాంతరం చెందాలి. ప్రైజ్ ది లార్డ్. అదే క్రైస్తవ జీవితం యొక్క గమ్యస్థానము, అదే అసలైన పరలోకము. క్రైస్తవుల యొక్క గమ్యస్థానం ఏది? క్రైస్తవుల యొక్క గమ్యస్థానం ఏది? పరలోకం కాదు, పరలోకం కాదు. క్రైస్తవుల యొక్క గమ్యస్థానము యేసయ్యను చేరుకోవడము, యేసయ్యలా మారడము. హల్లెలూయా. యేసయ్యలా మారడము. ఇలా మనల్ని యేసయ్యలా రూపాంతరం చెందించే పనిలో ఉన్నవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? మన మనస్సుకు కావలసిన ఆత్మీయ ఆదేశాలు ఇస్తూ, తన శక్తి చేత, తన వాక్యం చేత మనల్ని బలపరుస్తూ మనల్ని యేసయ్యలా మారుస్తున్నాడు. మనం రూపాంతరం చెందుతున్న క్రైస్తవులము. ఆమేన్. మన అంతిమ లక్ష్యం ఏమిటి? యేసయ్యలా మారాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయములో. ఇంకోసారి చెప్తాను, ప్రేమించడములో, క్షమించడములో, సహనములో, ఓర్పులో, ఆమేన్, ప్రార్థించడములో, బైబిల్ చదవడములో, విశ్వాసములో, నలుగురితో కలిసి మెలిసి ఉండడములో, అన్నిట్లోనూ మనము యేసయ్యలా మారాలి. అయితే ఇది ఒక్కరోజు జరిగే ప్రాసెస్ కాదు. ఒక్క రోజులో మనం యేసయ్యలా మారిపోలేము. ఈ గొంగలి పురుగు బటర్ఫ్లై అవ్వడానికి కొంత సమయం పడుతుంది. క్రమమైన వాక్య ధ్యానము, క్రమమైన ప్రార్థనా జీవితము, క్రమమైన సంఘ సహవాసము, ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంది? వీటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది కొద్దిగా మనల్ని యేసయ్యలా మారుస్తాడు, రూపాంతరము పొందిస్తాడు. ఈ మధ్యలో నా కుమారుడికి 4వ క్లాసు ఇంగ్లీష్ పుస్తకంలో ఉన్న ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాను వాడికి. అందులో ఈ గొంగలి పురుగుకి సీతాకోక చిలుకకి మధ్య జరిగిన ఒక సంభాషణ ఉంది. గొంగలి పురుగును ఇంగ్లీష్లో క్యాటర్ పిల్లర్ అంటారు, సీతాకోక చిలుకను బటర్ఫ్లై అంటారు. వాటి మధ్య జరిగే ఒక కాన్వర్సేషన్ చాలా ఇంపుగా ఉంటుంది. అది క్యాటర్ పిల్లర్, గొంగలి పురుగు. అది అంటుంది బటర్ఫ్లైను చూసి, హాయ్ బటర్ఫ్లై, బాగున్నావా? బటర్ఫ్లై ఉంటుంది, హాయ్ డియర్ క్యాటర్ పిల్లర్. ఇప్పుడు గొంగళి పురుగు అంటుంది బటర్ఫ్లైను చూసి, యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు ఎంత అందంగా ఉన్నావే అని అంటుంది గొంగళి పురుగు. బ్రదర్ వినండి, దానికి బటర్ఫ్లై అంటుంది, యూ టూ, నువ్వు కూడా అందగత్తివే, నువ్వు కూడా అందంగా ఉన్నావు. గొంగళి పురుగు, రియలీ am I బ్యూటిఫుల్? నిజంగానా? నేను అందంగా ఉన్నానా? ఏందమే నువ్వు చెప్పేది అంటే. బటర్ఫ్లై, ఎస్ వి ఆర్ బోత్ బ్యూటిఫుల్, మన ఇద్దరము అందంగానే ఉన్నాము అంటుంది బటర్ఫ్లై. దాని క్యాటర్పిల్లర్ అంటుంది, ఇజ్ ఇట్ సో? అవునా? బటర్ఫ్లై, ఎస్ ఇట్ ఈస్, అవును నిజమే. దాని క్యాటర్పిల్లర్ అంటుంది, గొంగళి పురుగు అంటుంది, యు హ్యావ్ బ్యూటిఫుల్ వింగ్స్ బట్ ఐ డోంట్ హ్యావ్. నువ్వు అందమైన రెక్కలు కలిగి ఉన్నావు, రంగు రంగు వర్ణాలతో రెక్కలు కలిగి, నాకు అది లేదే అని అంటుంది. దాని బటర్ఫ్లై ఉంటుంది, యు సీ, చూడు, ఐ టూ వాస్ వన్స్ జస్ట్ లైక్ యూ, ఒకప్పుడు నేను కూడా నీలాగానే ఉంటుంది. క్యాటర్పిల్లర్ ఉంటుంది, హార్డ్ టు బిలీవ్, నమ్మడానికే కష్టంగా ఉందే, నమ్మశక్యం కాలేదే, నువ్వు కూడా ఒకప్పుడు ఈ విధంగా ఉన్నావా? అవును, నేను కూడా నీ విధంగా ఒకప్పుడు ఉన్నాను. బిలీవ్ ఇట్, నమ్ము. ఐ స్టిల్ క్యాన్ రిమెంబర్ ట్రావెలింగ్ జస్ట్ లైక్ యూ, నీలాగా నేను కూడా ఒకప్పుడు ప్రాకుతూనే వెళ్తుంది ఈ నేల మీద, ఆకుల మీద. క్యాటర్పిల్లర్ అంటుంది, యు ఆర్ లక్కీ, నువ్వు అదృష్టవంతుడివి, యు క్యాన్ ఫ్లై, నువ్వు ఎగురుతున్నావు, బట్ ఐ కాంట్, నేను ఎగరలేను కదా, నా వల్ల కాదే అన్నప్పుడు బటర్ఫ్లై అంటుంది, డోంట్ ఫీల్ లైక్ దట్, ఆ విధంగా బాధపడకు, యు టూ విల్ బికమ్ లైక్ మీ, నువ్వు కూడా నాలా మారుతావు. హల్లెలూయా. బట్ గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్, ఇవి జరగడానికి కొంత సమయం పడుతుంది. రియలీ? నిజమా? ఎస్ డియర్ క్యాటర్పిల్లర్, వెయిటింగ్ ఫర్ యూ టు ఫ్లై టుగెదర్. కాసేపు కొద్ది రోజులు వెయిట్ చేయి, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఎగరతాము. హల్లెలూయా. నాకు నచ్చింది ఇది. ప్రియులారా, మనం ఇప్పుడు గొంగళి పురుగులా ఉన్నాము.
ఆమేన్. మనం బటర్ఫ్లై అవ్వడానికి సమయం పడుతుంది, కానీ మనం ఎదుగుతూ ఉండాలి. ఆ ప్రాసెస్లో మనము ఉండాలి. యేసయ్యను చూస్తూ, యేసయ్య మన బటర్ఫ్లై, ఆయన్ని చూస్తూ మనం కూడా ఆయనలా మారాలని ఆశిస్తూ నిరీక్షణతో మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. ఎదిగే క్రైస్తవులే పరిపక్వత చెందుతారు, పరివర్తన చెందుతారు, రూపాంతరము చెందుతారు. మనం కానీ రూపాంతరం చెందినట్లయితే మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఆత్మీయంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆత్మీయంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆత్మీయంగా ఎప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తామో మన జీవితమే ప్రకాశిస్తుంది. బ్రదర్, సిస్టర్, మన మనస్సును కంట్రోల్ చేయడానికి, మన మనస్సును నడిపించడానికి రెండు పనిచేస్తా ఉంది ఈ లోకంలో. లోకము, మరొకటి దేవుని చిత్తము. ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని అణిచి మన మీద పెత్తనం చెలాయించాలనేసి ఈ లోకం చూస్తుంది. కానీ దేవుడైతే మనల్ని తనలా మారాలని, రూపాంతరం చెందాలని మనకు ఆయన స్వేచ్ఛనిస్తాడు. ఈ లోకం బయట నుండి మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి మన మనస్సును ఏం చేస్తాడు? దేవుని వాక్యానుసారంగా మలుస్తూ మన జీవితాన్ని రూపాంతరపరిచేస్తాడు. ఆ తర్వాత జీవితమే దేవుని చిత్తానికి సమర్పించుకొని జీవిస్తాం. మనం రూపాంతరం చెందిన క్రైస్తవులుగా మనము ఉండాలి. హల్లెలూయా. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? గొంగలి పురుగు దశలో ఉన్నారా, లేక బటర్ఫ్లై స్థితికి వచ్చి ఉన్నారా? మీరు ఎదుగుతూ ఉన్నారా? మీరు రూపాంతరం చెందుతూ ఉన్నారా? మీ ఆలోచనల్లో, క్రియల్లో, తలంపుల్లో, కోరికల్లో, ప్రవర్తనల్లో, నడవడికల్లో మీరు యేసయ్యలా మారుతా ఉన్నారా? ఆ మార్పు మీకు కనిపిస్తా ఉందా? నేను యేసయ్యలా మారుతా ఉన్నాను, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను యేసయ్యలా ఎదుగుతూ ఉన్నాను, ఎన్నో విషయాలు నా జీవితంలో చేంజ్ అవుతా ఉంది. కంప్లీట్ చేంజ్, వెనక్కి తిరగని ముందుకు సాగే మార్పే రూపాంతరం అంటారు. రూపాంతరం చెందితేనే దేవుని చిత్తం యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనము దేవుని చిత్తానికి సమర్పించుకుంటాం. దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటాం. ఆ చిత్తాన్ని చేయడంలో ఆనందిస్తాం, దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత ఈ రోమీలకు రాసిన పత్రిక 12:3 నుండి 16:27 వరకు గల ఈ వాక్య భాగముల ఈ అధ్యాయాల్లో దేవుని రూపాంతరం చెందిన జీవితం యొక్క లక్షణాలు రాయబడి ఉంది. ఒక మనిషి, ఒక క్రైస్తవుడు రూపాంతరం చెందితే అతని యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి, ఆలోచనలు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని 12:3 నుండి 16:27 వరకు వాక్యం మనకు సెలవిస్తుంది. దయచేసి ఇంటికి వెళ్ళి ఈ అధ్యాయాన్ని ఒకసారి చదివి చూడండి. రూపాంతరం చెందిన జీవితం యొక్క లక్షణాలు ఇవే. చెక్ చేసుకోండి, ఈ విధంగా మన జీవితం ఉందా? నిజంగా నాలో ఈ స్వభావం వచ్చిందా? ఈ క్రియలు ఉందా? ఈ తలంపులో ప్రవర్తనలు ఉందా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకొని రూపాంతరం చెందండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. లైఫే వెలుగుతూ ఉంటుంది.